గుంటూరు సిటీలోని 4 ఖాళీలు ఉన్నందున 5 పాస్టర్ గారిని ఆ రోజు సివిఎస్లో అలాట్మెంట్ చేయటం సంభవించింది. వారిలో మేడం కరిణి గారు ఒకరు, సమర్పణ కుమార్ గారు ఒకరు, నామా రమేష్ గారు ఒకరు, అరుణ కుమార్ ఒకరు, జ్యోతుల రవికుమారు ఒకరు. ఈ 5గురిని సెనడు అధ్యక్షుడిగా సెయింట్ పీటర్స్ విజయవాడ ఆ యొక్క చర్చిలో మే 29వ తారీఖున సెనడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ జరిగించి సెంట్రల్ గుంటూరు సంఘ కాపర్లుగా వీరికి ప్రవేశము దేవుడు అనుగ్రహించాడు. వీరి 5గురిలో ఒకరు జ్యోతుల రవికుమార్ గారు గతించున్నారు. ఈ 4 ఇప్పుడు మన సెంట్రల్ ఈస్ట్ గుంటూరు సెంట్రల్లో అరుణ్ కుమార్ గారు పనిచేసి సెంట్రల్ గుంటూరుకి వెళ్ళారు. అదేవిధముగా నామా రమేష్ గారు బాపట్ల క్రైస్ట్ నగర్లో పనిచేస్తున్నారు. దేవుని కృప ద్వారా ఆనాడు ఇవ్వబడిన ఆర్డర్స్ ద్వారా వీరి యొక్క సేవా ఫలితమే వీరి కుటుంబాల విస్తరణ. వీరు చేసిన సేవ ఎంత నమ్మకమైన సేవ చేశారో దేవుడి బిడ్డలు వారి కుటుంబాలను అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపారని నేను ఈ సమయమున ఆర్డర్స్ ఇచ్చినందుకు సంతోషపడుతూ సాక్ష్యము మీకు చెప్తున్నాను. ఎవరైనా నమ్మకమైన పరిచర్య చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా కృతజ్ఞత కలిగిన వాడు దేవుడు ఎప్పుడు. శాలువాతో సత్కరించిన తర్వాత మాజీ సిరెడ్ బిషప్ గారు వారిని పూలమాలతో సత్కరిస్తారు. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. సెక్రటరీ అమ్మగారి చేతుల మీదుగా అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. దానికి సన్మానం జరుగుతుండగా